రాధాకిషన్ రావు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ ను అస్త్రంలా వినియోగించినట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలో రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకు పోలీసు వాహనాల్లోనే డబ్బును తరలించి సహకరించినట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాధాకిషన్ రావుని 2 సార్లు పోలీసులు విచారించిన తర్వాత 2 రోజుల క్రితం కోర్టులో అతని కస్టడీ ముగిసినటువంటి వెంటనే నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టులో రాధాకిషన్ రావుని ప్రొడ్యూస్ చేసినటువంటి వెంటనే మరుసటి రోజు తను ఈ 7 రోజుల పాటు విచారించినటువంటి అన్ని అంశాలు కోర్టులో మెమో రూపంలో దాఖలు చేసినట్టు సమాచారం అందుతుంది. దాంట్లో ఇప్పటి వరకు తెరపైకి రానటువంటి అనేక అంశాలు కూడా తనే స్వయంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకోవడము, దాంట్లో ఒక మాజీ ఐఏఎస్ ఉండడము, గతంలో పనిచేసినటువంటి పోలీసు ఉన్నతాధికారి ఉండడము, రాధాకిషన్ రావు ప్రత్యేకంగా సెంట్రల్ జోన్ లో ఉన్నటువంటి ఒక ఎస్ఐని ఎస్కాట్ వాహనం కింద పెట్టి ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అంతా కూడా డబ్బులు తరలించాడు, ఆ ఎస్ఐకి మాయమాటలు చెప్పి అనే ఒక అంశం కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కి మద్దతుగా ఇతర పార్టీ నేతలకు సంబంధించినటువంటి డబ్బుని పట్టుకోవడానికి రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ ని ఆయుధంగా వినియోగించినట్టుగా కూడా పోలీసుల విచారణలో ఇప్పటికీ వెల్లడైంది. ఆ విషయాన్ని కూడా అధికారికంగా పోలీసులు ధృవీకరించారు. ఈ విషయాన్ని కోర్టులో కూడా తెలియజేయడం జరిగింది. టీఆర్ఎస్ అనుకూల డబ్బు తరలించే వ్యవహారంలో రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్టు తాజాగా ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ అంశం బయటకు వచ్చింది. టీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్సీ గతంలో మాజీ ఐఏఎస్ గా ఉన్నటువంటి వెంకటరామరెడ్డికి చెందినటువంటి సొమ్ముని ఎక్కువగా రాధాకిషన్ రావు అనేక చోట్లకు తరలించాడు అన్నట్టుగా కూడా తాజా ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. డబ్బు రవాణాకు సంబంధించి ఒక ఎస్కాట్ ని ఏర్పాటు చేసి సెంట్రల్ జోన్ కి చెందినటువంటి ఎస్ఐకి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ ఎస్ఐని బురుడి కొట్టించి ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసం అంటూ నిఘా బృందాలకు చిక్కకుగా ఉండేలా ఈ పోలీస్ వాహనాల్లో ఈ డబ్బుని తరలించినట్టు సహకరించాలంటూ కూడా ఎస్ఐని రాధాకిషన్ రావు నమ్మించి ఈ యాక్టివిటీస్ అంతా కూడా ఎస్ఐ ద్వారా చేయించాడు అన్నట్టుగా మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కొత్త అంశం వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అతను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ లో ఒక కీలక బాధ్యతలో ఎస్ఐగా పనిచేస్తా ఉన్నాడు అంటూ కూడా పోలీసు అధికారులు గుర్తించడం జరిగింది. ఒక బొలెరో వాహనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటూ కూడా అతను నమ్మించి పెద్ద ఎత్తున నగదుని అక్కడి నుంచి వివిధ జిల్లాలకు వివిధ కాన్స్టిట్యున్సీలకు తరలించడము, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విశ్రాంతి ఐఏఎస్ వెంకటరామరెడ్డికి చెందినటువంటి డబ్బే ఎక్కువగా ఈ ఎస్ఐ ద్వారా రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు పలుసార్లు ఎస్కాట్ ఇచ్చి తెల్లాపూర్ రాజ్ పుష్ప గ్రీన్డేల్ విల్లాస్ లో ఉన్నటువంటి వెంకటరామరెడ్డి ఇంటి సమీపంలో శివచరణ్ రెడ్డి అలియాస్ చరణ్ ని అనేక సార్లు ఈ ఎస్ఐ కలవాలంటూ కూడా రాధాకిషన్ రావు ఆదేశించినట్టుగా కూడా ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి వచ్చింది. శివచరణ్ రెడ్డి ఆ ఎస్ఐకి కొత్త ఐఫోన్, కొత్త సిమ్ కోడ్లని తీసుకొచ్చి ఎక్కడ కూడా ఎవిడెన్స్ దొరకకుండా ఈ నగదు బదిలీకి సంబంధించి ఆ నెంబర్ తోటే ఆ ఫోన్ తోటే మాట్లాడాలంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడంతో ఎస్ఐ కూడా అలాగే వ్యవహరించి ఎస్ఐ కూడా ప్రతిసారి రాధాకిషన్ కు ఇటు శివచరణ్ రెడ్డికి వెంకటరామరెడ్డికి వీళ్ళందరికీ కూడా ఆ కొత్త ఐఫోన్ ద్వారానే కొత్త సిమ్ కార్డ్ ద్వారానే మాట్లాడే ఆ ఆధారాలకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం ఆ విచారణ జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ లో రాధాకిషన్ రావు సూచనల మేరకు అదే ఎస్ఐ సెంట్రల్ జోన్ కి చెందినటువంటి ఎస్ఐ గతంలో ఎల్బీనగర్ ట్రాఫిక్ విభాగంలో పనిచేసినటువంటి ప్రస్తుతం రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావుని కూడా ఆ ఎస్ఐ కలిసి దానికి సంబంధించినటువంటి రాణిగంజ్ ప్రాంగణంలో వెళ్లి ₹1 కోటి తీసుకొని తిరిగి ఆసుపత్రికి ఇచ్చి వచ్చి దివ్యచరణ్ రావు అనే అధికారికి ఆ డబ్బును అందజేసినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మరోసారి అదే ఆసుపత్రి నుంచి దివ్యచరణ్ ను పంపించినటువంటి వ్యక్తితో కలిసి అఫ్జల్గంజ్ వెళ్లి అక్కడ ₹1 కోటి తీసుకొని మలక్పేట ఆసుపత్రిలో దివ్యచరణ్ రావుకు అప్పగించారంటూ కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. శివచరణ్ రెడ్డి సూచించినటువంటి ప్రాంతానికే ఎస్ఐ వెళ్లి ₹1 కోటి తీసుకొని తెల్లాపూర్ లో అప్పగించడము, అక్టోబర్ 3వ వారంలో 2-3 రోజుల వ్యవధిలో ₹2 కోట్ల శివచరణ్ అప్పగించడం, ఇదంతా కూడా రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ లో పనిచేసినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ఎస్ఐ అక్కడ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి చెందినటువంటి డబ్బును ఇటు గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి దివ్యచరణ్ రావుకి వీరిద్దరికి కూడా డబ్బులు అందించడము, వారి నుంచి కూడా డబ్బులు తీసుకోవడము,
హైదరాబాద్ దాటించడము, దానికోసం ప్రత్యేకమైనటువంటి ఒక బులెరో వాహనాన్ని ఏర్పాటు చేసుకోవడం, అది ఎస్కాట్ వాహనం లాగా దానికి సెక్యూరిటీ ఏర్పాటు చేసి ఆ ఎస్ఐకి కొత్త ఐఫోన్, కొత్త సిమ్ కార్డ్ ఇచ్చి దాని ద్వారా ఆపరేట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చి మొత్తం పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా ఇదంతా కూడా రాధాకిషన్ రావు డైరెక్షన్ మేరకే 2023 ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కోట్లాది రూపాయలుగా హైదరాబాద్ దాటించి తన బీఆర్ఎస్ నాయకులకు అందజేశారని ఒక తీవ్ర ఆరోపణలు ప్రస్తుతం ఆ అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఎవరు ఎక్కువగా రాధాకిషన్ ద్వారా ఈ డబ్బులు తరలించుకున్నారనే దానిపై దృష్టి పెట్టడంతో దాంట్లో మాజీ ఐఏఎస్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి, గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి దివ్యచరణ్ రావు, దీంట్లో రాజ్ పుష్ప చెందినటువంటి మరో వ్యక్తి దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండడము, శివచరణ్ రెడ్డి, అతన్ని కూడా ఈ పోలీసులు వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసి పిలిపించి వారి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. రవితేజ్, అంటే డబ్బులు ఎన్ని నియోజకవర్గాలకు తరలించారు, దీని వెనుక బీఆర్ఎస్ నేతలు ఎవరు ఉన్నారు అనేది బయటకు వచ్చిందా? ఇప్పటికీ రాధాకిషన్ రావు వెల్లడించినటువంటి వివరాల ప్రకారంగా వెంకటరామరెడ్డికి చెందినటువంటి డబ్బులు, దివ్యచరణ్ రావుకి చెందినటువంటి ఈ డబ్బులని అందజేయడము, తీసుకురావడము, ఇయ్యడం, ఈ రెండు పేర్లని ప్రధానంగా వినిపించడం జరిగింది. గతంలో ఐపీఎస్ గా పనిచేసినటువంటి వెంకటరామరెడ్డి, గతంలో ఎస్పీగా పనిచేసినటువంటి దివ్యచరణ్ రావు, వీరిద్దరికి చెందినటువంటి డబ్బులని ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేశాను, దానికి ఎస్కాట్ వాహనం పెట్టాను, ఆ ఎస్కాట్ వాహనానికి ఇన్ఛార్జ్ గా సెంట్రల్ జోన్ కి చెందినటువంటి ఒక ఎస్ఐని ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటూ కూడా ఈ విషయాన్ని ఇన్వెస్టిగేషన్ ఒప్పుకున్నాడు. దాంతో పాటు ఇంకా అనేక మంది రాజకీయ నాయకుల యొక్క డబ్బుని ఇతను టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉండి ఎక్కడ కూడా పోలీసులు పట్టుకోకుండా ముందస్తుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి బీఆర్ఎస్ కి చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి డబ్బులను మాత్రమే హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ కి రప్పించి తెప్పించి చేతులు మార్పించాడంటూ కూడా రాధాకిషన్ రావు పైన ముందు నుంచి ఉన్నటువంటి ఆరోపణలు, ఆ ఆరోపణలు తనే స్వయంగా విచారణలో ఒప్పుకొని డబ్బును నిజంగానే తరలించానంటూ కూడా ఒప్పుకోవడంతో మాత్రం ఎవరైతే ఆ డబ్బు తరలించినటువంటి అవతల వైపు వ్యక్తులు ఉన్నారో అది మాజీ ఐఏఎస్ కానీ, మాజీ పోలీస్ అధికారులు కానీ, ఉన్నత పోలీస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా సరే వారందరికీ నోటీసులు అందజేసి వారిని కూడా పిలిపించి ఎందుకు రాధాకిషన్ రావునే ఆయన ఆదేశాల మేరకే ఎందుకు డబ్బు తరలించాలనుకున్నారు, ఎన్ని కోట్లాది రూపాయలుగా తరలించారు, ఆ డబ్బు పట్టుకోకుండా ఎలాంటి ప్లాన్స్ ఇచ్చారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే తాజాగా వీళ్ళందరి పేర్లు ఎవరైతే వెలుగులోకి వచ్చినటువంటి మాజీ ఐఏఎస్, ఎస్పీ, కొత్తగా వచ్చినటువంటి 4 పొలిటీషియన్స్ పేరు అందరు కూడా నోటీసులు జారీ చేసి వారి దగ్గర నుంచి వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రవితేజ్, అంటే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది. అంటే ఆ నేతలు ఎవరు, బీఆర్ఎస్ నేతల మేడకు ఉచ్చు బిగిస్తుంది అనుకోవచ్చా? గతంలో కలెక్టరేట్ పనిచేసి అతను పదవి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను బీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్సీగా ఇవ్వడము, దాని ద్వారా రాధాకిషన్ రావుకు చిన్ననాటి స్నేహితుడైనటువంటి వెంకటరామరెడ్డి రాధాకిషన్ ని ఎక్కువగా నమ్మి రాధాకిషన్ ద్వారా అయితేనే ఇది పాసిబుల్ అవుతుంది, అతని ద్వారా అయితేనే ఈ డబ్బు తరలింపు గానీ టాస్క్ ఫోర్స్ కీలకమైనటువంటి డీసీపీ ఆఫీసర్ అనే ఒక ఆలోచనతోటే ఈ వెంకటరామరెడ్డికి చెందినటువంటి వ్యవహారం ఆ లీలలో ఒకటొకటిగా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అదే రాధాకిషన్ రావుకు ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ సుప్రీమో కార్యాలయం నుంచి ఆదేశాలకు సంబంధించి మొత్తం ఇతను టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు ఎంత మేరకు డబ్బు తరలించాడు, ఏ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి బీఆర్ఎస్ నాయకులను డబ్బు తరలించాడు, ఏ రకంగా తరలించాడు, అందరు కూడా ఈ సెంట్రల్ జోన్ ఎస్ఐ సహాయం తీసుకుని ఎస్కాట్ వెహికల్ ఏర్పాటు చేసి దాని ద్వారానే ఈ డబ్బులు తరలింప కార్యక్రమాలు జరిగాయా, లేకపోతే ఇతర ప్లాన్స్ ఏమైనా ప్రయోగాలు చేసి రాత్రిపూట పోలీసులు ఎవరు లేనటువంటి టైంలో కూడా ఈ డబ్బులను తరలించేటువంటి ప్రయత్నాలు చేశాడు అనే దానిపై కూడా పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది. కొన్ని అంశాలు మాత్రమే తాజాగా ఈ ఇన్వెస్టిగేషన్ లో 7 రోజుల పాటు రాధాకిషన్ రావుని చేపట్టినటువంటి అంశంపై కూడా ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఇంకా అనేక అక్రమాలకు పాల్పడ్డాడు, అనేక మంది బీఆర్ఎస్ చెందినటువంటి డబ్బు తనే సొంతంగా ఇంటి వ్యక్తిలాగా తరలింపు చేసి కమిషన్ కోసం డ్యూటీ అనేది కూడా అతను ఒప్పుకున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటుంటే అతను పోలీస్ డ్రెస్ ని అడ్డు పెట్టుకుని డీసీపీ కార్యాలయాన్ని ఒక డెన్ గా మార్చుకొని అక్కడే సెటిల్మెంట్ అడ్డాగా పెట్టుకుని ఇవంతా కూడా దందాలు చేశారనే మాత్రం రాధాకిషన్ రావు పైన తీవ్ర ఆరోపణలు, అభియోగాలు మోపుతా ఉన్నారు. ఇవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ట్రయల్స్ లో భాగంగా రాధాకిషన్ రావు ఈ రకంగా వ్యవహరించడం గల ఎలాంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టు అడిగినప్పుడు కోర్టు ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ రోజు నుంచి మొదలుకొని రాజకీయ నాయకులకు రాధాకిషన్ రావు వెల్లడించినటువంటి పేర్ల ప్రకారంగా వీరందరికీ నోటీసులు ఇచ్చేటువంటి ఆలోచనలు పోలీసులు ఉన్నట్టుగా చూస్తాం. థ్యాంక్ యూ రవితేజ.